చక్కటి పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవి చూసుకుంటే ఎంత టైం అన్నా గడిచిపోతూ ఉంటుంది. మనం సూపర్ ఉమెన్ అంటూ చాలా మంది ఉమెన్స్ తో మాట్లాడుతున్నాం, వాళ్ళ ఇన్స్పిరేషన్ స్టోరీస్ తెలుసుకుంటున్నాము. ఈ రోజు సూపర్ ఉమెన్ లో నాతో పాటు ఒక సూపర్ ఉమెన్ ఉన్నారు. తను ఎవరో కాదు, విజయలక్ష్మి. ఒకటి చెప్పండి, ఇవాళ రేపు ఒక ఉమెన్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. యాజ్ ఏ ఉమెన్ గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే ఒక నార్మల్ పర్సన్కు వేరుంటుంది, ఒక డిజబుల్ పర్సన్కి చాలా సఫరింగ్ ఉంటుంది. పుట్టినప్పుడు నార్మల్గానే పుట్టాను. ఆ తర్వాత నాకు పోలియో ఎఫెక్ట్ పడడం వల్ల ఇంకా నాకు 90% డిసబిలిటీ వచ్చింది. స్కూల్ స్టేజు ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించేది. ఏంటంటే అందరూ ఆడుకునే వాళ్ళు, నేనేమో ఏం ఆడుకోకపోయేదాన్ని, ఒక దగ్గర ఉండేదాన్ని. నాకు అసలు ఏం నచ్చకపోయేతుండే. మిర్చి 98.3 ఇది చాలా హాట్ గురు. ఎవరితో అంటే ఈరోజు స్వాతి తోటి. తెలుసు కదా, మనం అన్నీ ఉన్నా కూడా నాకు ఏదో తక్కువైంది నా లైఫ్లో, ఇంకేదో బాధలో ఉన్నాను, నేనేం సాధించలేము, నేనేం చెయ్యలేను నా లైఫ్లో గొప్పగా అనుకునే వాళ్ళకి విజయలక్ష్మి స్టోరీ ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది. విజయలక్ష్మి గారు, హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు? సూపర్ గా ఉన్నాను. అండ్ మిమ్మల్ని కలిసాక ఇంకొంచెం ఎనర్జీ వచ్చేసింది నాకు. అవునా? సో మా మిర్చి సూపర్ ఉమెన్స్ అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. హాయ్. సో విజయలక్ష్మి గారు, మీ గురించి మా ఫస్ట్ మిర్చి లిజనర్స్ కి చెప్పండి. అంటే ఇప్పటివరకు మీరు ఏవేవి చేశారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎవ్రీథింగ్. నిజంగా చెప్పాలంటే మీది ఒక మామూలు విలేజ్, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మా నాన్న అట్లా బట్టల వ్యాపారం చేస్తూ ఇట్లా సైకిల్ మీద తిరుగుతూ ఊర్లలో బట్టలు అమ్ముతూ ఉండేవాడు మా చిన్నప్పుడు. ఇంకా తర్వాత మా నాన్న ఇంకా మాది సొంతూరు వచ్చేసి అన్నసాగరం. అయితే ఇంకా ఇక్కడ సెటిల్ అయ్యామన్నమాట. ఇక్కడే షాప్ పెట్టుకొని ఇక డాడీ వాళ్ళు ఇక్కడే సెట్ అయినాం. ఇంకా తర్వాత ఇక డాడీ వాళ్ళే అన్నీ చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత మా అన్నయ్య, మా వదిన వాళ్ళు ఇప్పుడు నాకు కేరింగ్ తీసుకుంటున్నారు. యాక్చువల్లీ నేను పుట్టినప్పుడు నార్మల్గానే పుట్టాను. ఆ తర్వాత నాకు పోలియో ఎఫెక్ట్ పడడం వల్ల ఇంకా నాకు 90% డిసబిలిటీ వచ్చింది. ఆల్మోస్ట్ ఇంకా నేను ఏం చేయలేను ఇంకా అన్న స్థాయికి వెళ్ళిపోయినాను. ఇంకా ఆ టైంలో మా అమ్మ, మా నాన్న వాళ్ళందరిగా కేరింగ్ తీసుకోవడము, నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్టింగ్తో నేను స్కూల్కి తీసుకెళ్ళడం, చదువుకోవడము అట్లాంటివి కంప్లీట్ చేసిన నా స్కూల్ స్టేజు. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించేది. ఏంటంటే అందరూ ఆడుకునే వాళ్ళు, నేనేమో ఏం ఆడుకోకపోయేదాన్ని, ఒక దగ్గర ఉండేదాన్ని. నాకు అసలు ఏం నచ్చకపోయేతుండే ఆ టైంలో. కానీ అప్పుడు మా స్కూల్ హెడ్ మాస్టర్స్, టీచర్స్ వాళ్ళు ఏమన్నారంటే, నీకంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయని చెప్పారు. నాకు చిన్నప్పటి నుండైనా డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏ బొమ్మ కనబడ్డా అది గీయాలని ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. దాంట్లో నా టైం ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. ఇంకా వాళ్ళు చెప్పినట్టుగా నేను ఇక ప్రాక్టీస్ చేస్తూ 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 ఇంకా ఈ స్థాయికి వచ్చినాను. ఇంకా అది ఈ స్థాయికి వచ్చి మా సూపర్ ఉమెన్ గా మా మిర్చిలో కనిపిస్తున్నారు ఇప్పుడు. సో ఒకటి చెప్పండి, ఇవాళ రేపు ఒక ఉమెన్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. యాజ్ ఏ ఉమెన్ గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే ఒక నార్మల్ పర్సన్కు వేరుంటుంది, ఒక డిజబుల్ పర్సన్కి చాలా సఫరింగ్ ఉంటుంది. అది డిజబుల్ పర్సన్ అన్నప్పుడు మేలా ఫీమేలా అనేది కాదు, వాళ్ళకు ఉండే ఏంటంటే సొసైటీలో చిన్న చూపు చూడడము, తక్కువ చేసి మాట్లాడడం, వీళ్ళ వల్ల ఏంటిది ఉపయోగం అన్నట్టుగా ట్రీట్ చేయడం జనాలు, అట్లాంటి అందరు ఫేస్ చేస్తుంటారు. అఫ్కోర్స్ నేను కూడా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి, బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు వాటిని తర్వాత నేను అనుకున్నాను ఏంటంటే, నేనంటూ అసలు ఏంటి, దేవుడు నాకు ఒక లైఫ్ ఇచ్చిండంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. ఇంతమంది అంటున్నారంటే వీళ్ళు మాటలు కాదు, నాకు ఏదో ఉండొచ్చు అని నేను చిన్నప్పటి నుండి నేను కొంచెం మన హిందూ పురాణాలు బాగా చదివేదాన్ని. లైక్ భగవద్గీత, అష్టాదశ పురాణాలు ఇట్లాంటివి బాగా చదివేదాన్ని. అవి మైండ్ లో ఉన్నాయి. నాకు భగవద్గీతలో ఒక వర్డ్ బాగా నచ్చింది. అంటే మనము భగవంతుడు మనకు ఒక జీవితం ఇచ్చి దాన్ని జీవించడానికి ఇక్కడికి మనకు అవకాశం ఇచ్చిండంటే దాని వెనుక ఏదో కారణం లేకుండా మాత్రం ఎవరిని భగవంతుడు సృష్టించాడు. అంటే నా జీవితానికి కూడా ఒక ఏదో ఉండే ఉంటుందన్న హోప్తోనే
నేను ఈ ఆర్ట్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ అందుకున్నాను. నేషనల్ లెవెల్లో ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వావ్, అంటే అవార్డ్స్ తీసుకునేటప్పుడు మీ కళ్ళల్లో ఆనందం ఉంటుంది కదా, సో ఎలా ఫీల్ అయ్యారు? ఎవరు హెల్ప్ చేస్తారు అప్పుడు అవార్డ్స్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్తే? మా అన్నయ్య మా వదిన ఆల్మోస్ట్, అంటే మా డాడీ వాళ్ళు ఇప్పుడు కొంచెం ఏజ్డ్ వాళ్ళు అవ్వడం వల్ల ఇంకా అన్నయ్యనే మా కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా అవార్డు తీసుకోవడం అంటే ఒక బూస్టింగ్, అది మామూలు కాదు. ఎందుకంటే మనం ఒక రికగ్నేషన్, మనకు ఎవరో తెలియని వ్యక్తులు కొన్ని వందల మంది అప్లై చేసుకుంటే అందులో మనకు సెలెక్ట్ అయ్యామంటే మనం ఎలిజిబులే కదా. అంత మందిలో తీసుకోవడం, అది కూడా పెద్ద పెద్ద వాళ్ళ చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది. నాకు మంచి మెమరబుల్ మూమెంట్ ఏంటంటే, మనకు ఒకప్పుడు సీఎం రోషయ్య గారు, అదే గవర్నర్గా ఉన్న వ్యక్తి, తన చేతిలో తీసుకోవడం అయితే అది అమేజింగ్. అసలు ఎవరు నేను లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే అట్లాంటి గొప్ప వ్యక్తితో తీసుకోవడం, తర్వాత తమిళసై సౌందరరాజన్ గారితో లాస్ట్ ఇయర్ శ్రీశక్తి అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది ద్వారా నేను తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ చిన్నప్పటి నుంచి అంటే ఎలాంటి మనస్తత్వం మీకు ఉండేది? అంటే హెల్ప్ చేయాలనా, లేకపోతే ఎప్పుడు మీలో మీకు ఆ ధైర్యం వచ్చింది? ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా కూడా నా లైఫ్ వేస్ట్, నేనేం సాధించలేను, వాళ్ళ వల్ల నేను ఆగిపోయాను, వాళ్ళ వల్ల, లేకపోతే వాళ్ళే తక్కువ చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ జనాలతో మింగిల్ అవ్వలేను. ఎందుకంటే నాకు ఒక్కసారి ఎవరన్నా ఏదన్నా మాట అన్నారనుకో, అది మనసులో ఉండిపోతుంది. అందుకే నేను ఎక్కువ మింగిల్ అవ్వకుండా నాకు నేనుగా ఇంప్రూవ్ అవ్వాలనుకున్నాను. ఎక్కువ బుక్స్ చదివేదాన్ని. ఆ తర్వాత నేను ఇట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇట్లా డిఫరెంట్ లైఫ్లో ఎలా అయితే విజయం సాధించిన వాళ్ళు, నాకంటే ముందెవరైనా ఉండొచ్చు కదా. అంటే లైఫ్ అనేది, ఇప్పుడు ప్రపంచం అనేది ఈ 10-20 సంవత్సరాల్లో లేదు కదా, కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి వస్తుంది. కాబట్టి నేను హిస్టరీ బాగా చదివేదాన్ని. అంటే స్టీఫెన్ హాకిన్స్ లాంటి వారి స్టోరీస్, అట్లా మొన్న తమిళసై సౌందరరాజన్, మన ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అది ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళ స్టోరీస్ బాగా చదువుతాను. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఏదో ఫేస్ చేయకపోతే ఇందాక రాలేరు. అసలు ఎవరికి లైఫ్ అనేది ఈజీ ఏమి ఉండదు. చాలా కష్టంతో వాటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకెళ్తేనే లైఫ్ లో మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం. నేను అదే బిలీవ్ చేస్తాను, అదే నమ్ముతాను, అందరికి కూడా అదే చెప్తాను నేను. అండ్ మిమ్మల్ని చూసి ఏదో పెద్ద ఈ ఆర్ట్ వేయడం గొప్ప, లేకపోతే ఎవరో ఒక మాట అనే ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పేవాళ్ళు మీరు? అంటే ఆర్ట్ వేయడం గొప్ప అంటే, ఇప్పుడు అందరికీ సరస్వతి దేవి కటాక్షం ఉండదు. అది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. అది కళారంగమే కానీ ఏదైనా రంగం కానీ, అది ఉన్నవాళ్ళు ఎవరేమన్నా పట్టించుకోవద్దు నన్ను అడిగితే. ఎందుకంటే మనకు ఆ దేవుడి కృప ఉంది కాబట్టి, నాకు ఆ తల్లే నాకు ఇంతటి ఆర్ట్ ఇచ్చింది. నన్నే ఇప్పుడు ప్రపంచానికి కొత్తగా నిలబెట్టింది, నన్ను ఒక ఐకానిక్ పర్సన్గా మార్చింది. సో నేను ఎవరేమన్నా నేను పట్టించుకోను. వాళ్ళ నాలెడ్జ్ అంతవరకే ఉందని మనం భావించాలి తప్ప ఇక మనం అది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ నాలెడ్జ్ తక్కువ ఉంది, మనది కాదు, మనం తగ్గద్దు. అంతే కదా, అంతే. వెరీ నైస్. అండ్ ఫస్ట్ మీరు వేసిన ఆర్ట్ ఏంటి? అండ్ మీరు 2 హ్యాండ్స్ యూజ్ చేస్తారు, ఒకటే? నాకు రైట్ హ్యాండ్ సరిగ్గా పనిచేయదు, కానీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే పనిచేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ తోనే వేస్తాను. పెయింటింగ్స్ అన్ని లెఫ్ట్ హ్యాండ్ తో. సో ఒక్క పెయింటింగ్ వేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? అంటే కొన్ని దాదాపు 1 వీక్ పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. డైలీ 3 hours 4 hours నేను ఇంకా దానిపైనే కూర్చోవడం జరుగుతుంది అట్లా. అండ్ ఇప్పుడు చాలా పెయింటింగ్స్ ఉన్నాయి మీ ఇంట్లో మొత్తం చూస్తే, సో మంచి మంచి పెయింటింగ్స్, అండ్ అందులో మంచి ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. మీకు బాగా నచ్చిన ఆర్ట్ ఏంటి మీ దాంట్లో ఇప్పుడు ఉన్న వాటిలో? నాకు అన్ని ఇష్టమే, ఎందుకంటే అవి నా బేబీస్, నేను ఎంత ప్రేమతో వేసుకుంటాను అవన్నీ. ఇంకోటి ఏంటంటే, మన హిందూ సాంప్రదాయాన్ని ఇప్పుడు చాలా మంది కించపరుస్తున్నారు. వాళ్ళు ఇట్లా దేవుళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అది అంటుంటారు కదా, నాకు అది బాధ అనిపిస్తుంది. నేను మా హిందూ ధర్మాన్ని పాటిస్తాను, దాన్ని ముందు తరాలకు తీసుకెళ్లాలంటే ఇట్లాంటి ఆర్ట్ ద్వారానే కొంతవరకు సాధ్యం అవుతుంది. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను వేసే మొత్తం ఇండియన్ మైథాలజీకి సంబంధించినవే వేస్తాను, వేరే వేయను. అవునవును, మనం చూస్తున్నాం. అండ్ సూపర్ ఉమెన్స్ అందరు కూడా చూస్తున్నారు మీ ఆర్ట్ అన్ని. అండ్ మీరు ఎవరికైనా నేర్పించడం కానీ, ఎవరినైనా వాళ్ళకి ఆర్ట్ కానీ లేకపోతే మోటివేషనల్ స్పీచ్ కానీ ఇస్తూ ఉంటారా? అంటే నేను నేర్పించడం అంటే ఇక రీసెంట్గా స్టార్ట్ చేశాను. చిన్నపిల్లలకి అందరూ అప్రోచ్ అవుతున్నారు, మా పిల్లలకు నేర్పించండి, మీ అంత కాకపోయినా కొంతైనా నేర్చుకుంటారు అని అంటున్నారు.
ట్రై చేస్తున్నాను. మోటివేషనల్ స్పీకర్గా అంటే చాలా వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చాను, చాలా స్కూల్స్లలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని వందల మంది కొన్ని వందల సార్లు చెప్తే కానీ కొంతమంది మోటివేట్ అయ్యేవారు. కానీ మాలాంటి వ్యక్తులు ఒక 10 నిమిషాలు మాట్లాడినా మమ్మల్ని చూస్తేనే 90% వాళ్ళు మోటివేట్ అవుతారు. అట్లాంటప్పుడు నేను ఈ ఛాన్స్ని ఎందుకు వదులుకోవాలి? ఇంకోటి, భగవంతుడి ఇచ్చిన నాకు చాలా మంది వైకల్యం అంటే శాపంలా భావిస్తారు, కానీ నేను అది వరంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ప్రపంచానికి తెలియజెప్పేది ఏంటంటే మన పర్సనాలిటీ ఎట్లుంది, మన శరీరానికి వైకల్యం ఉందా, నార్మల్ ఉందా, మనము అందవిహీనంగా ఉన్నామా, అందంగా ఉన్నామన్నది కాదు. మనం ఏం సాధించాం, ఏం చేసినాం, ఏం సాధించాం, మన వచ్చే తరాలకి ఏం చూపించాలన్నది నా ముఖ్య ఉద్దేశం అండి. వావ్, అంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడు మాట్లాడుతుంటే ఈరోజు విజయలక్ష్మి మాట్లాడుతుంటే నేను అలా వింటూ ఉండిపోయాను. బట్ వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే చాలా మంది ఏంటంటే అదే తక్కువ చేసేసుకుంటారు, నేను దేనికి పనికిరాను అన్న ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. నా లైఫ్లో నేనేం సాధించలేదు, నాకు ఏ టాలెంట్ లేదు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి విజయలక్ష్మి ఏం చెప్తుంది ఇప్పుడు? అట్లా ఏమి ఉండదండి. ఏంటంటే గిరిగీసుకుంటారు ఇట్లా, నేను ఇంతే కంఫర్టబుల్ జోన్ అంటారు కదా, అందులో ఉంటారు వాళ్ళు. అది ఒక్కసారి దాటగలిగితే ధైర్యంగా అది పేజ్ దాటి నేను పేజ్ చేసి సాధిస్తాను అనుకున్న వాళ్ళనుకో, ఎవరేం చెప్పినా ఆగరు. నేను ఇంతే, నేను కాదు అనుకున్న వాళ్ళు మనం ఏం చేయలేం దానికి. వాళ్ళు ఎంత చెప్పినా ఇక వాళ్ళు మోటివేట్ అవ్వలేరు, వాళ్ళ మైండ్ సెట్ అక్కడనే ఉంటుంది. ఇక మనం చెప్పే ప్రయత్నం చేస్తాం, తీసుకోకపోవడం అనేది వాళ్ళ బాధ్యత. అది అంతే కదా. ఎస్, సూపర్. అండ్ మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది? అంటే ఎంతసేపు ఆర్ట్ వేస్తారు అండ్ ఎంతసేపు బుక్స్ చదువుతారు, ఎలా ఉంటుంది ఒక డే? మీ విజయలక్ష్మి లైఫ్లో వన్ డే ఎలా ఉంటుంది? వన్ డే అంటే నాకు నచ్చినట్టుగా ఉంటాను. నేను ఇట్లా ఉండాలి అని అదేముండదు. ఒకరోజు సాంగ్స్ వింటాను, ఒకరోజు మూవీస్ చూస్తాను, ఒకరోజు ఆర్ట్స్ చేస్తాను, ఒకరోజు డ్రాయింగ్స్ వేస్తాను, ఒకసారి అట్లా రోడ్ అంతా తిరిగేసి వస్తాను. అట్లా నాకు నచ్చినట్టు నేను చేస్తాను. నాకు ఎక్కువ ఏంటంటే నాకు సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది మనసులో. అట్లా అని నేను తలసేమియా చిల్డ్రన్స్ కోసం అని ఎవ్రీ ఇయర్ 2-3 times నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాను. నాకు అది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. నేను సోల్ సాటిస్ఫాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. మనీ అనేది ఈరోజు వస్తుంది, రేపు పోతుంది, కానీ మనీ అని పర్మనెంట్ కాదు. మనము వచ్చినామంటే ఏదో ఒక సాధించే వెళ్ళాలి. నేను అది నా వల్ల ఒక నలుగురికి ఉపయోగపడాలి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీ కానీ అందరు మా ఫ్యామిలీ, మా అన్న వదిన అయితే నాకు ఒక చిన్న బేబీలాగా చూసుకుంటారు. నాకు అంటే వాళ్ళ ఏజ్ విషయంలో నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అంటే నేను కూడా ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశం నాకు ఉండేది అప్పటి నుండి. ఇక నా ద్వారా కొన్ని వేల మంది చిన్నారులకు లైఫ్ అందించగలిగాను. అదొక్కటి నాకు చాలు. నేను వేరే ఏమనుకున్నా, నాకు ఎవరేమనుకున్నా కూడా నాకు పెద్దగా పట్టించుకోను నేను. సో నిజంగానే అంటే మీరు ఒకరి నుంచి సహాయం తీసుకున్నారు కాబట్టి సహాయం తీసుకోవడం వల్ల ఎంత ఆనందం ఉంటుంది అనేది మీరు మళ్ళీ ఇంకొకరికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు అలా? అవునండి. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీరు రీసెంట్గా వేసిన ఆర్ట్ ఏంటి? ఇందులో రీసెంట్గా వేసిన ఆర్ట్ ఇందులో ఇది వెనకాల సైడ్ ఉంది. ఓకే, ఈ వెంకటేశ్వర స్వామిదా? ఓకే, సో ఈ వెంకటేశ్వర స్వామిది రీసెంట్ గా వేశారు. సో దీని అర్థం మాకు చెప్పగలుగుతారా? నేను చూపిస్తాను ఇక్కడ. సో ఇది మీరు రీసెంట్ గా వేసిన ఆర్ట్ కదా, సో దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? కృష్ణం వందే జగద్గురుం అంటారు కదండి. కృష్ణుడితోనే ప్రపంచం అంతా ఆవిర్భవించింది అంటే నేను భగవద్గీతలో చదివింది చెప్తున్నాను. నేను చదువుకున్నది దాన్ని బట్టి ఈ సృష్టికి కారణము, సృష్టికర్త, లయకర్త, అంతా ఆది అంతం అనంతం ఆయన్నే. కాబట్టి అది ఒక్క పెయింటింగ్ లో చూపించాలంటే సాధ్యపడదు. అందుకనే నేను తను అణువులోనూ మన సృష్టి దాగున్నదన్న ఉద్దేశంతో ఇది పెయింటింగ్ వేయడం జరిగింది. అంటే ఇక్కడ ఫేస్ లోపల మళ్ళీ మిగతా ఇమేజెస్ రావడం అమ్మవారి లాగా. ఓకే, సో ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ కళ్ళ దగ్గర నుంచి ఆర్ట్ వేయడం స్టార్ట్ చేస్తారు, ఎట్లా ఉంటుంది నాకు తెలీదు, నేను ఎప్పుడు ఆర్ట్ వేయలేదు. అంటే నేను ఫేస్ ఫస్ట్ అవుట్ లైన్ వేసుకుంటాను, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఐస్, నోస్, లిప్స్ ముందు ఫస్ట్ ఇవి ప్రిపారిటీ ఇస్తాను, ఆ తర్వాత మిగతావన్నీ నేను వేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరే కానీ ఫేస్ ఫస్ట్ చూస్తారు కదా, ఫేస్ తర్వాతనే మిగతా వాటికి కాన్సన్ట్రేషన్ వెళ్తారు కదా. నాకు అందరు నా కళ్ళు బాగున్నాయి అంటారు. వెరీ నైస్, వెరీ నైస్. అంటే చూస్తుంటే అలా చూస్తూ ఉండబుద్ధి అవుతుంది, అంత బాగుంది మీ ఆర్ట్. చక్కటి పెయింటింగ్స్ ఉన్నాయి, ఇవి చూసుకుంటే ఎంత టైం అన్నా గడిచిపోతూ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ లైఫ్ లో? అంటే నేను అంటే ఎటువంటి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హెల్ప్ అంటే ఇగో మనము అడుగుతాం
వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారో చెయ్యరో తెలియదు, కానీ నాకైతే లైఫ్లో మంచి గవర్నమెంట్ ఇంకొద్దిగా సపోర్ట్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే నార్మల్ ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా హెల్ప్ చేస్తున్నారు, కానీ మాలాంటి ఆర్టిస్టులను కూడా గుర్తించి ఏదో ఆర్థికంగానో ఏదో ఒక పరంగా మాకు హెల్ప్ ఇస్తే మేము ఇంకా భవిష్యత్తులో చాలా చేసి మన తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి నాకు ఏదైనా సహకారం అందిస్తే మన తెలంగాణ గౌరవాన్ని నేను రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా నిలబెట్టాలనే నాకు కోరుకుంది. కానీ దానికి బట్టి మన గవర్నమెంట్ ఎలా నాకు సపోర్ట్ ఇస్తారో తెలీదు. ఒకవేళ ఇస్తే కనుక నేను ఎప్పటికీ ఒక స్థాయిలో ఉంచాలని అనుకుంటున్నాను. ఓకే, అండ్ నవరాత్రులు అమ్మవారు, సో ఆ టైంలో మీరు అంటే గుడికి వెళ్ళడం కానీ లేకపోతే అమ్మవారి ఆర్ట్ వేయడం కానీ అంటే ఏం చేస్తుంటారు? చేస్తుంటాను. నేనైతే చాలా నాకు డివోషనల్గా చాలా నేను కనెక్టింగ్ ఉంటాను. నేను 9 days ఖచ్చితంగా అమ్మవారి పూజ చేసుకుంటాను. ఇంట్లో లలితా సహస్రనామాలు కుంకుమార్చన చేస్తాను డైలీ. నేను సాయంత్రం పూజ కార్యక్రమాలు చేస్తుంటాను. ఈ 9 days నేను నియమనిష్టలు ఖచ్చితంగా పాటిస్తాము. ఓకే, అండ్ ఇవాళ రేపు యూత్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ నేను యాంగ్జైటీ ఫీల్ అవుతున్నా, నాకు డిప్రెషన్లో ఉన్నా, నేనేం చేయలేను ఇంకా, ఇలా ఈ మాటలు ఎప్పుడైనా మీ దాకా వినిపించాయా? ఎవరైనా మాట్లాడితే మీరేం చెప్తారు? చాలా వినిపించినాయి. అంటే ఇప్పుడు మనకు లైఫ్లో అన్నీ ఈజీగా దొరికేస్తున్నాయి చూసినావా. వాళ్ళ పేరెంట్స్ ఎట్లా పెంచుతున్నారంటే నా పిల్లలకి నేను కష్టపడ్డా, నా పిల్లలు కష్టపడొద్దు, వాళ్ళను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి, బంగారం ఇట్లా పళ్ళెంలో తినిపియాలన్న ధోరణిలో పెంచుతున్నారు. కానీ వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారంటే వాళ్ళు ఇంకా సెన్సిటివ్ అయిపోతున్నారు. పిల్లలు కూడా ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అది ఇక వాళ్ళకంటే ఇక వాళ్ళు తప్ప ఇంకా ప్రపంచంలో ఎవడు అట్లాంటి కష్టం చూడలేనంత ఓవర్ ఎగ్జైటింగ్ అయిపోతున్నారు. నా దృష్టిలో కష్టంని చూపించాలి, సుఖాన్ని చూపించాలి. పేరెంట్స్ రెండు ఉంటేనే ఆ పిల్లలు అనేది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు పక్షులు వాటి పిల్లల్ని కొంచెం రెక్కలు రాగానే వదిలేస్తాయి. ఎందుకు? అవి వాటంతట అవి ఎదగాలని. మనం కూడా మన పేరెంట్స్ కూడా అట్లే వదలగలిగితే వాళ్ళు ఏంటో తెలుసుకుంటారు కదా జీవితం అనేది. ఏ కష్టానైనా అధిగమించగలుగుతారు. నేను చెప్పేది అదే. అంటే కొన్నిసార్లు పట్టుకున్నా కొన్నిసార్లు వదిలేయడమే మంచిది. అంతే కదా. అంటే వాళ్ళంతా వాళ్ళు ఓహో కష్టం అంటే ఇలా ఉంటుందా, ఇలా బాధ ఉంటుందా, ఇలా ఉండాలా, ఆ ధైర్యం వస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు చిన్నపిల్లలకి మంట చూడగానే పట్టుకోవాలనిపిస్తుంది. మరి ఎన్నిసార్లు రాపుతారు? ఒకసారి కాలింది అనుకో, టచ్ చేస్తే కాలింది అనుకో, మళ్ళీ వాడు అక్కడికి వెళ్ళాడు కదా. అంటే మనం నేర్పించడం బట్టే ఉంటది కదా ఏదైనా గానీ. సో మరి అంత సున్నితంగా కాకుండా కష్టాలుతో పాటు సుఖాలు అన్ని నేర్పించాలి. అంతే కదా. వెరీ నైస్. అండ్ ఇప్పుడు మన మిర్చిలో సూపర్ ఉమెన్స్ అందరు చూస్తున్నారు. అండ్ ఒక మాట ఏంటంటే మీలో ఏ 3 క్వాలిటీస్ మిమ్మల్ని సూపర్ ఉమెన్ గా నిలబెట్టాయి? నెంబర్ 1 నాకు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. నెంబర్ 2 నాకు ఆర్ట్ ద్వారానే నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది నా ఆర్ట్. అండ్ 3 నాకు కొంచెం సేవాభావం చాలా ఎక్కువ. ఎవరైనా ఏదైనా కష్టంలో ఉన్నారంటే నేను ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ నాకు తెలిసిన వాళ్ళతో NGOలతో అట్లా చేయించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి ఒక అమ్మాయి అంటే ఒక 4-5 years కింద వాళ్ళ బాబు పుట్టింది ఆమెకు. అయితే ఆ బాబుకి ఏంటంటే మన మదర్ మిల్క్ పడదనమాట, ఇన్ఫెక్షన్ రియాక్షన్ అంట. అయితే వేరే మిల్క్ ఇట్లా పౌడర్ 2000కి ఒక బాటిల్ దొరుకుతాయి, 200 ml. అయితే అది ఆ బాటిల్ ఆ బాబుకు పట్టిస్తేనే ఆ బాబు బతుకుతారు అన్నారు. అయితే ఒక 2-3 నెలలు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు చూసుకున్నారు. ఆ తర్వాత తనను వదిలేసిరు. వద్దు, మాకు మీ పాప వద్దు, మీ బిడ్డ వద్దు అని చెప్పి వదిలేసిరు. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొద్ది రోజులు చూసిరు, మా వల్ల కాదు ఇన్ని రోజులని వదిలేసిరు. ఆ టైంలో నాకు ఎవరి ద్వారానో తెలిసిందే ఆమె ఇట్లా బాధపడుతుందని. ఇప్పుడు నాకు తెలిసిన NGOలని మా దగ్గరలో ఉన్న కొంతమంది యూత్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరిని అడిగి ఒక 2 నెలలు ఆ బాబుకి మేము అదే మిల్క్ ఇప్పించడం జరిగింది. అది నాకు చాలా మంచి అనిపిస్తుంది. ఏంటంటే రియలీ గ్రేట్. అసలు అంటే మీ స్థాయికి మించి మీరు ప్రయత్నం చేశారు. అంటే నేను ఎవరిని 1 రూపాయి అడగను, ఆశించను. ఆ బాబుకి ఇట్లుంది, మీరు ఇప్పించండి,
ఇట్లనే అడిగిన. నేను ఎంత మంది కనిపిస్తే అంత మందిని అడిగిన. నేను 10 మందిని అడిగితే 10 మంది వేయరు, అందులో 2-3 వేస్తారు. ఆ 2-3 చాలనుకుని నేను చేపించినాను. సో స్వీట్, సూపర్ అండి. సో మిర్చిలో సూపర్ ఉమెన్ గా మీ ఇంటర్వ్యూ మేము తీసుకున్నాము. మాకు చాలా నచ్చింది, చాలా మోటివేట్ అయ్యారు చాలా మంది విని రోజు. సో అనుకున్నారా మేము వస్తాము ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటాము? ఫస్ట్ నేను కాల్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీరు అక్కడికి రమ్మన్నారు స్టూడియోకి. నేను రాలేను, ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ లిఫ్ట్ సరిగా ఉండదు, లిఫ్ట్ మెట్లు ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా అయిపోయింది 2-3 సార్లు. అందుకే నేను వెళ్ళలేకపోయినా. కానీ మీకు ట్రై చేద్దాం అనుకున్నా, కానీ మా అన్నయ్యకి కూడా కొన్ని వర్క్స్ ఉండడం వల్ల ఇక నేను రాలేను అని చెప్పలేకపోయినా, వస్తా అని చెప్పలేకపోయినా. కానీ మీరే ధైర్యం చేసి నేనే మీ ఇంటికి వస్తా అన్నారు చూసినావా, నాకు చాలా హ్యాపీ అనిపించింది. వచ్చినందుకు మాకు నిజంగా ఆనందంగా ఉంది. అంటే ఇవన్నీ చూసే అవకాశం మాకు దొరికింది అండ్ మీతో ఇలా డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ దొరికింది. వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మీరు ఇంకా మంచి మంచి ఆర్ట్స్ వేయాలి, ఎంతో మందికి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఒక మాట చెప్పండి, ఏ 3 క్వాలిటీస్ మిమ్మల్ని సూపర్ ఉమెన్ గా ఎక్కడ దాకా తీసుకొచ్చాయి? నాలో ఉన్న 3 క్వాలిటీస్: నంబర్ 1, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కోల్పోకూడదు. నంబర్ 2, మీలో ఉన్న ఏ స్కిల్ అయినా వదులుకోకూడదు. నంబర్ 3, హెల్పింగ్ నేచర్. ఈ 3 క్వాలిటీస్ నన్ను ఈ సూపర్ ఉమెన్ గా నిలబెట్టాయి. మీలో కూడా 3 క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. We are all super women. Yes, we are all super women.